ఇవాళైతే మనం ఎస్‌బీఐ పీఓ 600 వేకెన్సీస్ ఉన్నవి. ఈ నోటిఫికేషన్ మీకు ఈరోజు ఎన్ని పోస్టులున్నవి, ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇందులో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో, ఇక్కడొచ్చేసి మనకి కేటగరీ వైస్‌గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ముందుగానే మనకు డివైడ్ చేసి చెప్పడం జరిగింది. రెగ్యులర్ వేకెన్సీస్ 87 అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ ఎస్సీ వాళ్ళకి 87, ఎస్టీకి 43, ఓబీసీకి 158 ఇలా కేటగరీ వైస్‌గా మనకైతే డివైడ్ చేయడం అయితే జరిగింది. సో, ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకిక్కడ టెంటేటివ్ షెడ్యూల్ అంటే ఎగ్జామ్స్ ఎప్పుడుంటాయి, రిజల్ట్స్ ఎప్పుడొస్తవి, హాల్ టికెట్స్ ఎప్పుడొస్తాయి అని చెప్పేసి మొత్తం మనకిక్కడ ముందుగానే ఒక అప్రాక్సిమేట్‌గా చెప్పారనమాట. మనకిక్కడ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 27థ్ డిసెంబర్ 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే అది ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. సో, మళ్ళీ మనకి ఎప్పటి వరకు అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసుకోవచ్చు, ఫీ పేమెంట్ కట్టుకోవచ్చు అంటే జనవరి 16థ్ 2025 వరకి మనం పేమెంట్ అయితే కట్టేసేయొచ్చు. అప్పటి వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ హాల్ టికెట్ ఎప్పటి వరకి ఎప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అంటే ఫిబ్రవరి 3 ఆర్ 4థ్ వీక్ నుంచి మనకి అవైలబుల్‌గా ఉంటుంది హాల్ టికెట్ అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఎప్పుడుంటవి? 8థ్ అండ్ 15థ్ మార్చ్ ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ గూడా మనకి ముందుగానే చెప్పారు. 2025 మార్చ్‌లో 8థ్ అండ్ 15థ్‌న ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. సో, రిజల్ట్స్ వచ్చేసి ఏప్రిల్ 2025లో ఎప్పుడైనా డిక్లేర్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి మెయిన్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ ఎప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్ నుంచి మనకి అవైలబుల్‌గా ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్‌లో గాని, మేలో గాని ఎప్పుడైనా ఉంటుందని చెప్పేసి చెప్పారు. రిజల్ట్స్ వచ్చేసి మేలో, జూన్‌లో రావడం జరుగుతుంది. అంటే 1 వీక్ గ్యాప్‌తో వస్తుందని 1 మంత్ గ్యాప్‌తో వస్తుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు మనకు చెప్తున్నారు. ఇంకా ఇక్కడ థర్డ్ ఫేజ్ కాల్ లెటర్ అని చెప్పేసి కూడా అది కూడా రిజల్ట్స్ వచ్చే టైంలోనే వస్తుందని చెప్పేసి చెప్పారు. ఇక్కడ మనకి సైకోమెట్రిక్స్ టెస్ట్ కూడా ఉంటుంది. అది కూడా మే, జూన్‌లోనే అయిపోతే ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఇవన్నీ కూడా రిజల్ట్ వచ్చిన ఆ 1 మంత్‌లోనే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్ రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేస్తారు. సో, మనకి అప్రాక్స్‌గా ఇప్పటి నుంచి చూసుకుంటే మనకు ఒక 6 మంత్స్‌లో రిక్రూట్‌మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, ప్రిపేర్ అవ్వడం బెటర్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎంతుండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి 1st ఏప్రిల్ 2024 వాళ్ళొచ్చేసి 21 ఇయర్స్ కన్నా తక్కువైతే ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా 30 ఇయర్స్‌కి అబోవ్ ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. ఈరోజు 1st ఏప్రిల్ 2024 వరకి తక్కువ ఉండొద్దు. ప్లస్ 30+ కూడా ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అనడం ఇవ్వడం జరిగింది. ఓబీసీకి వచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ, ఎస్టీకి వచ్చేసి 5 ఇయర్స్, ఇంకా పర్సనల్ డిజేబిలిటీ వాళ్ళకొచ్చేసి కేటగిరీ వైస్‌గా 10, 13, 15 అలా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలాంటి చేంజ్ కూడా ఉండదు. అంటే మన కేటగిరీ చేంజ్ చేసుకోవడానికి ఆన్‌లైన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత అని చెప్పేసి ఎలాంటి చేంజెస్ అయితే జరగవు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఏ దాంట్లోనైనా ఎనీ ఇన్‌స్టిట్యూషన్‌లో ఏదైనా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అది వచ్చేసి మన 30థ్ ఏప్రిల్ 2025 లోగా కంప్లీట్ అయితే చేసి ఉండాలి. ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ పోస్ట్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. కానీ ఒక కండిషన్ ఇంటర్వ్యూకు పిలిచిన టైంలో వాళ్ళొచ్చేసి ఎప్పుడు 30 ఏప్రిల్ 2025 లోగా వాళ్ళైతే పాస్ అవుట్ అయిన మార్క్ షీట్‌తో వస్తే అప్పట్లోగా అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటే మాత్రం వాళ్ళు ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా, ఇంకా మెడికల్ వాళ్ళు, ఇంజినీరింగ్ వాళ్ళు, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇంకా అందరూ కూడా దీనికి ఎలిజిబులే. సో, ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎలాంటి డిజేబిలిటీని వాళ్ళు డిజేబిలిటీగా పరిగణిస్తారు అని చెప్పేసి మనకి అది ఎంత పర్సెంటేజ్ ఉండాలని చెప్పేసి అది కూడా మనకి వాళ్ళిక్కడ ముందుగానే మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్‌లో. ఇక్కడొచ్చేస్తే మనకి ఆన్‌లైన్ టెస్ట్ అనేది ఎలా జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మనకి క్యాస్ట్ ఒకవేళ మన
ఆన్‌లైన్ అప్పుడు ఒకటి పెట్టుకొని దాని తర్వాత ఇంకోటి చేంజ్ చేసుకోవాలనుకుంటే అది కుదరదు. సో, ఏదైనా ఉంటే ముందుగానే క్లారిటీగా పెట్టుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రొసీజర్. సో, ఈ పీఓ అంటే ప్రొబేషనరీ ఆఫీసర్స్ అని చెప్పేసి అర్థం. సో, ఇక్కడ అది వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం అనేది 3 ఫేజెస్‌లో ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంకొచ్చేసి ఇంటర్వ్యూ. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ప్రిలిమ్స్ వచ్చేసి 100 మార్క్స్‌కి ఉంటుంది. మొత్తం డిస్క్రిప్టివ్, ఆబ్జెక్టివ్స్ ఆబ్జెక్టివ్ టైప్‌లో అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అదే ఎంసీక్యూస్ అన్నమాట. ఇక్కడ మనకి ఇంగ్లీష్ 40 మార్క్స్‌కి ఉంటుంది. క్వాంటిటేటివ్ 30 మార్క్స్, రీజనింగ్ 30 మార్క్స్. దానికి టైం గూడా మనకి ఎన్ని క్వెషన్స్ ఉన్నాయో ఒక్కొక్క క్వెషన్‌కి 30 సెకండ్స్ అని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకి టైం ఇచ్చారు 1 అవర్ 100 మార్క్స్. సో, ఇక్కడ కట్ ఆఫ్ అయితే ఏం లేదు. మెరిట్ బేస్ మీద క్యాండిడేట్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ మనకి నెగెటివ్ మార్కింగ్ ఏంటి అంటే ఆబ్వియస్లీ 1/4 అయితే ఉంది. ఇక్కడ మెయిన్ ఎగ్జామ్స్ కూడా సేమ్ ఆన్‌లైన్‌లోనే. ఆబ్జెక్టివ్ వచ్చేసి 200 మార్క్స్. ఇంకా డిస్క్రిప్టివ్ వచ్చేసి 50 మార్క్స్. ఇక్కడ మొత్తం 250 మార్క్స్‌కి అయితే ఇది ఉంటుంది. 50 మార్క్స్ అనేది 30 మినిట్స్ టైం ఇస్తారు. 200 అయితే మనకి 3 అవర్స్ ఇస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్స్‌లో ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ వచ్చేసి మనకి 60 మార్క్స్‌కి ఉంది. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ వచ్చేసి 60 మార్క్స్. జనరల్ అవేర్‌నెస్ వచ్చేసి 60 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 20 మార్క్స్. సో, టోటల్‌గా 200 మార్క్స్‌కి అయితే ఉంది. 170 క్వెషన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మనకి డిస్క్రిప్టివ్‌లో ఏం అడుగుతారు? కమ్యూనికేషన్ స్కిల్స్, ఈమెయిల్స్, రిపోర్ట్స్, సిట్యుయేషన్ అనాలిసిస్ ఇంకా ఇవన్నీ అడుగుతారనమాట. సో, మనకి ఏదైనా రావచ్చు. మనం డిస్క్రిప్టివ్‌గా లెంథీగా రాసేంత మనకి నాలెడ్జ్ అయితే ముందుగానే గెయిన్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మనకి సెక్షనల్ కట్ ఆఫ్ మినిమమ్ మార్క్స్ ఇన్ క్వాలిఫైయింగ్ చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇది కూడా సేమ్ మెరిట్ బేస్ మీదే తీస్తున్నారు. ఇక్కడ సేమ్ అనమాట. 200 మార్క్స్, 50 మార్క్స్ మొత్తం కూడా మెయిన్‌గా అగ్రిగేట్ క్వాలిఫైయింగ్ స్కోర్ ఎంతైతే ఉంటుందో దాన్ని బేస్ పట్టుకొని మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సైకోమెట్రిక్స్ టెస్ట్ ఉంది కదా! ఇదొచ్చేసి ఫస్ట్ మనకొచ్చేసి గ్రూప్ ఎక్సర్సైజ్ ఉంటుంది. అదొచ్చేసి 20 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది. ఇంటర్వ్యూ వచ్చేసి 30 మార్క్స్‌కి ఉంటుంది. టోటల్‌గా 50 ఉంటుంది. ఇంకా మినిమమ్ ఎంత రావాలి అని చెప్పేసి బ్యాంక్ అనేది డిసైడ్ చేస్తుంది. సో, ఫైనల్ సెలక్షన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మనకి ప్రిలిమ్స్ ఫేజ్ 1 ఎగ్జామ్ ఏవైతే మనం మెరిట్ స్కోర్ చేస్తామో అవొచ్చేసి ఫైనల్‌గా అయితే యాడ్ అవ్వవు. మన అగ్రిగేట్ ఓవరాల్ స్కోర్ మీద ఏమైనా మెయిన్స్ అండ్ గ్రూప్ ఎక్సర్సైజ్‌లో వచ్చినవి మాత్రమే యాడ్ అవుతాయని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ సెంటర్స్ అండ్ ఇక్కడ మనం ఆన్‌లైన్‌లోనే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ సెంటర్స్ ఎగ్జామ్ మనం చేంజ్ చేసుకోవడానికి ఏమీ లేదు. ఫస్ట్ టైం పెట్టుకున్నట్లే ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత పే స్కేల్ వాళ్ళు పే చేస్తారు ఇప్పుడు రిక్రూట్ చేసుకున్న వాళ్ళకి అని చెప్పేసి చూస్తున్నట్లయితే స్టార్టింగ్ వచ్చేసి 48,480 రూపీస్‌తో స్టార్ట్ అవుతుంది. ప్లస్ 4 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్‌తో స్టార్ట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇదొచ్చేసి మనకి ఇందులో మళ్ళీ అలవెన్సెస్ కూడాను డీఏ, హెచ్ఆర్ఏ, సీసీఏ, పీఎఫ్ ఇలా ఉన్నాయన్నమాట. మనకి ముంబై సెంటర్‌కి సీటీసీ వచ్చేసి ఇనీషియల్‌గా 18.67 లాక్స్‌తో ఉంది. ఇక్కడ మనకి ఆఫ్టర్ సెలక్షన్ మనకి జాయినింగ్, ట్రైనింగ్ అన్నీ ఇస్తారనమాట. సో, వాళ్ళకి బ్యాంక్‌లో ఆన్‌లైన్ కోర్సెస్ ఇవన్నీ నేర్పియడం జరుగుతుంది. ఎవరైనా ముందు ప్రొబేషనరీ పీరియడ్ ఫిల్ చేయాలి కాబట్టికి వాళ్ళొచ్చేసి బాండ్ అనేది పెడుతున్నారు. అదొచ్చేసి 3 ఇయర్స్ బాండ్. దాని వాల్యూ వచ్చేసి 2 లాక్స్. సో, దాన్ని ఎవరైనా ఇది చేయకోకుండా ఎళ్ళిపోతే మాత్రం 2 లాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడొచ్చేసి మనకి ప్రొబేషనరీ ఆఫీసర్‌గా వాళ్ళు ప్రొబేషనరీ పీరియడ్‌లో మనం స్టాండర్డ్స్ గనుక కరెక్ట్‌గా ఫాలో అయినట్లయితే మనకొచ్చేసి ఇక్కడ వాళ్ళు గ్రేడ్ 1
గ్రేడ్ 1 మేనేజ్మెంట్‌గా జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ 1 స్కేల్‌గా తీసుకుంటారు. ఇక్కడ ఫీ వచ్చేసి 750 అన్‌రిజర్వ్డ్‌కి, ఈడబ్ల్యూఎస్‌కి, ఓబీసీ క్యాండిడేట్‌కి 750 రూపీస్ అయితే ఉంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇంకా వీళ్ళకైతే లేదు. ఫీజ్ అయితే ఏం లేదు. మొత్తం మనకి ఈ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇదంతా కూడా ఆన్‌లైన్‌లోనే అయిపోతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఎన్ని టైమ్స్ బ్యాంక్ ఎగ్జామ్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. ఇక్కడొచ్చేసి అన్‌రిజర్వ్డ్‌కి, ఈడబ్ల్యూఎస్‌కి మనకిక్కడొచ్చేసి ప్రిలిమ్స్ అనేది కౌంట్ చెయ్యరు. ఓన్లీ మెయిన్స్ వరకు వెళ్తే మాత్రమే ప్రిలిమ్స్ క్వాలిఫై, మెయిన్స్‌కి వెళ్తేనే ఆ ఛాన్సెస్ అనేవి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడొచ్చేసి అన్‌రిజర్వ్డ్‌కి, ఈడబ్ల్యూఎస్‌కి 4 ఛాన్సెస్ ఉంటవి. 4 ఛాన్సెస్ కంప్లీట్ అయిపోయి ఉండుంటే మాత్రం వాళ్ళు ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికి అర్హత లేదు. ఎందుకు అంటే ఎప్పటినుంచి అంటే 18థ్ ఏప్రిల్ 2010 నుంచి ఇది తీసుకుంటారు కాలిక్యులేషన్. ఆ తర్వాత మనకు 4 అటెంప్ట్స్ అయిపోయి ఇది 5థ్ అటెంప్ట్ అయితే మాత్రం తీసుకోవట్లేదు. ఇక్కడొచ్చేసి మనకి డిఫరెంట్ ఓబీసీ వాళ్ళకి 7, ఎస్సీ, ఎస్టీకి రిస్ట్రిక్షన్ అనేది ఏమీ లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది వచ్చేసి ఎలా అప్లై చేయాలి? ఆన్‌లైన్‌లోనే చేయాలి. 27థ్ డిసెంబర్ నుంచి 16థ్ జనవరి వరకు అప్లై చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఓన్లీ ఆన్‌లైన్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఇంకా చూసుకున్నట్లయితే మనకి మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇవైతే పక్కా. ఇంకా ఫర్దర్‌గా వాళ్ళు కమ్యూనికేట్ చేయడానికి, ఇంకా అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయడానికి వాళ్ళు మనకి ఇక్కడ గైడ్‌లైన్స్ కూడా ఇచ్చారనమాట. సో, ఇదండి మొత్తం ఎలా అప్లై చేసుకోవాలి. మొత్తం అయితే 600 వేకెన్సీస్ ఉన్నాయి. సో, ఎవరైనా రీసెంట్‌గా పడిన ఇంతకుముందు ఒకటి చెప్పాం మనం 13,000 పడిన ఎస్‌బీఐది ఎవరైనా అది ప్రిపేర్ అవుతూ ఇది కూడా అవ్వాలనుకుంటే మంచి ఛాన్స్. ఎట్ ఏ టైమ్ ఒకే ప్రిపరేషన్‌తో 2 ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఎవరైనా అప్లై చేసుకోవాలని ఉండుంటే నా వీడియో చూసిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో పక్కా షేర్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.